తమిళ స్టార్ హీరో ధనుష్ ఇవాళ మదురై కోర్టులో హాజరయ్యారు. మదురై జిల్లా మెలూరు గ్రామానికి చెందిన కదిరేసన్ మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకేనంటూ కొంతకాలం క్రితం కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి బదులుగా ధనుష్ ఆ దంపతులు చెప్పిన దాంట్లో నిజం లేదని పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరాడు. అయితే ఈ కేసు విచారణలో ఉందని దీనికి సంబంధించిన ఆధారాలు ప్రవేశపెట్టాలని ఇరువురికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కదిరేసన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నట్లుగా చెబుతున్న ధనుష్ తరపు లాయర్ ప్రవేశపెట్టిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీంతో కోర్టు పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఇవాళ హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ధనుష్ ఇవాళ కోర్టులో హాజరయ్యారు. ధనుష్తో పాటు కదిరేసన్ దంపతులు కూడా ఇవాళ కోర్టులో హాజరయ్యారు. ఇరువురి తరపు న్యాయవాదులు ఆధారాలు సమర్పించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి కేసును వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేశారు. ధనుష్ తన కొడుకేనంటూ కదిరేసన్ దంపతులు ధనుష్ చిన్ననాటి ఫోటోలతో పాటు పుట్టుమచ్చల గురించి కూడా చెబుతూ ఉండడంతో ఈ విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధనుష్ కస్తూరిరాజన్ కొడుకు కాదని, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ధనుష్ చేరి తర్వాత హీరోగా మారాడని కదిరేసన్ అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వరుస హిట్లతో హ్యాపీ ఫ్యామిలీతో సాఫీగా సాగుతున్న ధనుష్ లైఫ్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడైన ధనుష్ కూడా సూపర్ స్టార్గా ఎదుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ధనుష్ తన కొడుకేనని మదురై జిల్లా మలంపటి గ్రామానికి చెందిన కదిరేసన్ దంపతులు మేలూరు మ్యాజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ధనుష్ కస్తూరిరాజన్ తనయుడు కాదని తమ కొడుకేనంటూ పిటిషన్లో పేర్కొన్నారు వృద్ధ దంపతులు. అందుకు సంబంధించిన ఆధారాలు సైతం అందజేశారు. 1985 నవంబర్ 7న తమకు పుట్టిన పెద్ద కుమారుడేనంటూ బర్త్ సర్టిఫికెట్లను, పాత ఫోటోలను కోర్టుకు సమర్పించారు కదిరేసన్ మీనాక్షి దంపతులు. ధనుష్ అసలు పేరు కళై సెల్వన్ అని 10వ తరగతి వరకు మేలూరులోనే చదువుకున్నాడని కదిరేసన్ దంపతులు చెప్పారు. శివగంగై జిల్లా తిరుపత్తూరులో +2 చదివేందుకు వెళ్లిన కళై సెల్వన్ కనిపించకుండా పోయాడని, తర్వాత హీరోగా కనిపించాడంటూ కోర్టుకు తెలిపారు కదిరేసన్ దంపతులు. ధనుష్ను తమకివ్వాలంటూ కస్తూరిరాజాను కలిసినప్పటికీ ఆయన లెక్క చేయలేదన్నారు వృద్ధ దంపతులు. వృద్ధాప్యంలో కష్టాలు పడుతున్న తమను ధనుష్ పట్టించుకోవడం లేదన్నారు కదిరేసన్ దంపతులు. తమ కొడుకు సంపాదన నుంచి తమకు జీవనభృతి కల్పించాలని కోర్టును కోరారు. ధనుష్ తమ కొడుకే అనేందుకు పూర్తి ఆధారాలున్నాయంటున్నారు. ధనుష్ కస్తూరిరాజా విజయలక్ష్మి కొడుకుగా సినీ జనాలందరికీ తెలిసిందే. అంతకంటే ఎక్కువగా రజనీకాంత్ అల్లుడిగా ధనుష్పై ఆ మార్క్ పడిపోయింది. వరుస హిట్లతో సాఫీగా సాగుతున్న ఈ లైఫ్ స్టోరీలో వృద్ధ దంపతులు ఇచ్చిన ట్విస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ధనుష్ ఎవరి కొడుకు అన్న వివాదం మాత్రం ముదిరేలా కనిపిస్తోంది. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఎదుగుతున్న ధనుష్పై నెలకొన్న ఈ వివాదం ఎటు దారి తీస్తుందో తెలియడం లేదు.